మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.020కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ యొక్క గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికి చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక మూడో స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021 2019 20 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికి విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోను, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. వృషభ రాశి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. తృతీయంలోకి వచ్చినటువంటి యొక్క గురువు వృషభ రాశి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే అతిచార స్థితిలోకి ఉన్నాడు. తర్వాత రెట్రోగ్రేడ్ మూమెంట్లో అంటే వక్రగతిలో కూడా మారబోతున్నాడు కాబట్టి పూర్తి ఫలాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ కూడా తృతీయంలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు బాతృ సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అంటే బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్లో రావాల్సినటువంటి కొన్ని అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవకాశాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. పూర్తిగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు.
ముఖ్యంగా వచ్చినప్పటికీ ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధైర్యంతో చేయాలనుకున్నటువంటి పనుల మీద పూర్తిగా ముందడుగు పడుతుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలోకి రాబోతున్నటువంటి గురువు ఈ యొక్క 48 రోజుల పాటు తృతీయ స్థితిలో ఉంటాడన్నమాట. అంటే 75% ఈ రాశిలో ఉండేటువంటి వారికి 75% వరకు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో ఆ ఆర్థిక లావాదేవీల్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా మీ యొక్క స్వజాతకాన్ని 1-2 సార్లు పరిశీలించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. బంధువులు స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచగలుగుతారు. కానీ డబ్బుల విషయంలో మటుకు బంధువులకి స్నేహితులకి డబ్బులు ఇచ్చి అనవసరమైనటువంటి చిక్కులు చికాకులు తెచ్చుకోకుండా ఉంటే మంచిది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఉచ్చ స్థానంలోకి వెళ్ళబోతున్నటువంటి గురువు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా పుస్తక షాపులు పనిచేస్తున్నటువంటి వారు మరియు హౌసింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు క్యాటరింగ్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, గోల్డ్ వర్తకాలు చేసేటువంటి వారు, పుస్తక షాపులు పుస్తకాలు ముద్రణ చేసేటువంటి వారు, డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి వారికి, స్కూల్ మేనేజ్మెంట్స్, స్కూల్స్లో పనిచేసేటువంటి స్టాఫ్కి కూడా వచ్చినప్పటికీ గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాడు. రాశిలో ఉండేటువంటి వారి యొక్క గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం సానుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలని చెప్పేసి మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు చేయాలని చెప్పి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాటి గురించి చేయాలనుకున్నటువంటి మార్పు గురించి చేయాలనుకున్నటువంటి మార్పు, స్థల మార్పు అనేది జరగడానికి కూడా ఆవశ్యకతని సూచిస్తూ ఉంది ఈ యొక్క పీరియడ్లో. మళ్ళీ ఆ వెళ్ళినటువంటి ప్లేస్లో కొంచెం ఇష్టం లేనటువంటి ప్లేస్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితిని కలిగించడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో 1-2 సార్లు ఆలోచించి మన నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలత అనేది ఉంటుంది, సాధించగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఈ యొక్క గురువు అతిచార స్థితి రీత్యా స్నేహితులు బంధువులతో సంతోషాలు పంచుకున్నప్పటికీ కూడా వారికి ఇచ్చేటువంటి మర్యాదలో విషయాల్లోనూ, వారు మీకు ఇచ్చేటువంటి మర్యాద విషయంలోనూ చాలా నియమాన్ని పాటించాలి, నా యొక్క గౌరవాన్ని నేను పోగొట్టుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచనలకు ఉంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా తండ్రి తరపు ఆస్తి విషయంలోనూ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ యొక్క పీరియడ్లో ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో లక్ ఫ్యాక్టర్ కొంచెం కలిసి రావటం, ఆవలసినటువంటి డబ్బు విషయంలోనూ, ఇరుక్కుపోయినటువంటి డబ్బు విషయంలోనూ, వస్తుందా రాదా అన్నటువంటి డబ్బు విషయంలోనూ సరైనటువంటి సమయంలో రావాల్సినటువంటి డబ్బు రావటం అనేది కొంచెం లాభాన్ని ఇవ్వగలుగుతుంది. కాకపోతే లక్ ఫ్యాక్టర్లో 25% లక్, 75% విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారి యొక్క గురువు యొక్క స్థితిలో మార్పు, ఎందుకంటే ఇన్ని రోజులు ధనస్థానంలో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు తృతీయంలోకి వెళ్ళినప్పుడు కొంచెం లక్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. కాబట్టి దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి ఈ 48 రోజుల పాటు. మరియు అదేవిధంగా ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క చేయాలనుకున్నటువంటి పనిని చేయాలి, ఈ యొక్క పరిహారం అనేది చేయాలి.